బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో విరుచుకుపడ్డారు. తప్పులు చేసిన వాళ్లే ఇప్పుడు ఆ తప్పులను ఇతరులపై తోసేసేందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కాళేశ్వరంలో జరిగిన ప్రతి తప్పును, అపోహలను ఆధారాలతో సహా సభ ముందుంచారు సీఎం రేవంత్. కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్ల కమిషన్లు దండుకోవడానికే కేసీఆర్ ప్రాజెక్టు పేరు, డిజైన్ మార్చారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో విరుచుకుపడ్డారు. తప్పులు చేసిన వాళ్లే ఇప్పుడు ఆ తప్పులను ఇతరులపై తోసేసేందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కాళేశ్వరంలో జరిగిన ప్రతి తప్పును, అపోహలను ఆధారాలతో సహా సభ ముందుంచారు సీఎం రేవంత్. కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్ల కమిషన్లు దండుకోవడానికే కేసీఆర్ ప్రాజెక్టు పేరు, అలాగే డిజైన్ మార్చారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు ఈ రాయి నా తడాక చూపిస్తా అంటుడు. పోని ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విసుకరా పండిత పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊరలారే వాడు ఉండడం జామేరు రాని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే కాళేశ్వరంలో జరిగిన ప్రతి తప్పును, అపోహలను ఆధారాలతో సహా సభ ముందుంచారు సీఎం రేవంత్. అయితే సీఎం ప్రెజెంటేషన్ లో ప్రధానంగా చాలా అంశాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, సీఎం ప్రెజెంట్ చేసిన ఈ ప్రెజెంటేషన్ లో ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ చేశారు? అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై చేసిన ప్రధాన ఆరోపణలు ఏంటి? థ్యాంక్ యూ రాణి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, నిర్మాణ లోపాలు, వ్యయ పెరుగుదలపై ప్రాజెక్టులో నిర్మాణ లోపాలతో పాటు ఇటు పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్ కు సంబంధించి నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి అంశాలను ప్రజాభవన్ వేదికగా సుదీర్ఘ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాడే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అభ్యంతరం తెలిపిందని, ఆ కమిటీ నివేదికను కూడా కేసీఆర్ తొక్కి పెట్టారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రాజెక్టు పేరును, డిజైన్ మార్చడం వెనుక ప్రజా ప్రయోజనం కాదని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే వేల కోట్ల రూపాయల కమిషన్లు పొందడమే లక్ష్యమని మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. కేసీఆర్ తనకు నచ్చినట్లు రిపోర్టు వచ్చేలా బాధ్యతలను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించారని చెప్పేసి సీఎం ఆరోపించారు. 38,000 కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం నివేదిక మారినా కూడా ఆయన ఆయకట్టు ఏమాత్రం మారలేదని, ప్రాజెక్టుపై కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించిందని, అవి తప్పని అన్ని ఆధారాలతో సహా చూపించామని చెప్పేసి చెప్పారు. అయితే దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు తో పాటు కేటీఆర్లపై కూడా ప్రధానంగా ఆరోపణలు కూడా చేశారు. అయితే కాంగ్రెస్ అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కాంగ్రెస్ హయాంలో 38 కోట్ల తోటి వైఎస్ఆర్ గతంలో మాజీ స్వర్గీయ వైఎస్ఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని, ప్రాజెక్టుకు అంచనాలను 81,000 కోట్లకు ఉండగా ఆ తర్వాత 1,47,000 కోట్లకు పెంచి కొత్తగా పెరిగినటువంటి ఆయకట్టు కానీ, నీటి లభ్యత కానీ ఏమీ లేదనేటువంటి అంశాలను ఆధారాలతో సహా నిరూపించారు. మరి దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారంటూ ఇటు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావులను కూడా ఉద్దేశిస్తూ ఆర్థిక ఉగ్రవాదులుగా అభివర్ణించారు. అయితే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులను పక్కన పెట్టి కేసీఆర్ కుటుంబం కేవలం తమ స్వలాభం కోసం 1,00,000 కోట్లకు పైగా సంపాదించుకోవడానికే ప్రాజెక్టులను వాడుకుందని చెప్పేసి ఆరోపించు రాష్ట్రంపై 8.21 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని విమర్శించారు. అయితే దీనికి సంబంధించి
మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు కాళేశ్వరం నిర్మాణం పైన కూడా ఇటు ఏదైతే సాయిల్ టెస్టులు కానీ దానికి సంబంధించిన పరీక్షలు కానీ ఎలాంటి పరీక్షలు నిర్మాణానికి ముందు చేయలేదని సీఎం ఆరోపించారు. ఇసుకపై కట్టిన కోటల్లో కూడా ఈ బ్యారేజీలను నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పేసి విమర్శించారు. ప్రాజెక్టు ప్రారంభించినటువంటి 3 ఏళ్లలోనే కుంగిపోవడం, 2022లోనే కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడం వంటి నాణ్యత లోపాలకు, తప్పుడు డిజైన్లకు నిదర్శనం అని చెప్పేసి అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పేసి గుర్తు చేశారు. అయితే దీంతో పాటు కాళేశ్వరం ఏదైతే చర్చకు ప్రస్తుతం కాళేశ్వరంపై చర్చకు మేము సిద్ధం అని చెప్పేసి కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాస్తే శాసనసభ మండలి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం, కావాలంటే నిపుణులను కూడా సభలోకి ఆహ్వానించి సభలో కేసీఆర్ కు పూర్తి గౌరవం ఇస్తూ బ్యారేజీల బాధ్యతను కేసీఆర్ కి అప్పగించేందుకు తాము సిద్ధమని, ప్రధాన కాంట్రాక్టర్ గా ఉండి వాటిని బాగు చేసి చూపించమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు కేసీఆర్ కూడా సవాల్ విసిరారు. మరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సంబంధించి ఇటు మా మంత్రులు ముఖ్య నేతలుగా ఉన్న కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లుతోందని చెప్పేసి ఉత్తర తెలంగాణకే ప్రధానిగా అయినటువంటి ప్రాజెక్టును రాజకీయ కారణాల కోసం పక్కన పెట్టేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అయితే గోదావరితో పాటు మేడిగడ్డ వద్ద కూడా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా పంపులను నడపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, కావాలనే ప్రాజెక్టును వైఫల్యంగా చూపించడానికి ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఎస్ నరేష్, ఇప్పుడు చూసుకున్నట్లయితే వారం 10 రోజులుగా 2 పార్టీల మధ్య ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కొందరు మంత్రులు కూడా సవాల్ విసురుతున్నారు. దాన్ని సవాల్గా తీసుకున్న బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ కూడా ఆధారాలతో సహా మేము బయటపడతాము అని హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కన్నపల్లి పంప్ హౌస్ దగ్గరకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రాజెక్టుల చుట్టూ అలాగే ఈ సంక్షేమ పథకాల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయం అనేది, దీనిపైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ కు సంబంధించి రేవంత్ రెడ్డి ఏవైతే కొన్ని ఆరోపణలు చేస్తున్నారో, సో దానికి సంబంధించి బీఆర్ఎస్ ఏమైనా మళ్ళీ స్పందించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాని, దీనికి సంబంధించి కాళేశ్వరం ఏదైతే ఉందో దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులతో పాటు సీఎం కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ వాటికి సంబంధించి అసెంబ్లీలో ఎప్పుడైనా చర్చకు తాము సిద్ధమేనని చెప్పేసి ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందించినటువంటి వాస్తవాలను కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి పదే పాత విషయాలను, కమిషన్ల అపోహలను తెరపైకి తెస్తూ ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం గోదావరితో పాటు మేడిగడ్డ వద్ద కూడా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా పంపులను నడపకుండా కేసీఆర్ ప్రభుత్వం కావాలనే రైతులను మోసం చేస్తుందని, కావాలనే ప్రాజెక్టు వైఫల్యంగా చూపించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి విమర్శించారు. అయితే ఈ విషయంపై ఈటెల రాజేందర్ కూడా బీజేపీ నేత ఉన్నటువంటి ప్రస్తుతం మేడ్చల్ ఎంపీ రాజేందర్ కూడా బీఆర్ఎస్ డిమాండ్ కు మద్దతు తెలపడం కూడా దీనిలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వాటికి సంబంధించి అసెంబ్లీలో వేదిక కూడా చర్చకు తాము సిద్ధం అని చెప్పేసి ఇటు కేసీఆర్ తో పాటు కేసీఆర్ కూడా అసెంబ్లీకి ఆహ్వానించి తగిన గౌరవం ఇస్తూ వారి ఇటు నిపుణులు ఎవరైతే ఉన్నారో వాటితో పాటు ఎన్డీఏ నేషనల్ డ్యామ్ అథారిటీకి సంబంధించినటువంటి వాటిని కూడా ఆహ్వానించి అసెంబ్లీ వేదికగానే చర్చకు సిద్ధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో సవాల్ను స్వీకరించేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రాణి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.